హలో అండి. టమాటా నిల్వ పచ్చడి అండి ఇది. మనం ఎన్ని రకాలుగానే ఇన్‌స్టంట్ పచ్చళ్ళు చేసుకున్నా, ఈ టమాటాలని మేడ మీద ఎండబెట్టుకొని మనం చేసుకునే ఈ పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది కదా! ఆ పచ్చడిని చూపిస్తాను. ఇది చిన్నప్పుడు అమ్మ చేసేదనమాట. అది నాకు బాగా గుర్తుంది. దీనికోసం మనం ఎర్రగా ఉండాలి కానీ కొంచెం గట్టిగా ఉండాలనమాట. అలాంటి టమాటాలు 1 కిలో తీసుకోవాలి. తీసుకొని బాగా కడుక్కొని ఒక పొడిగుడ్డతో తుడుచుకొని ఇలాగా ఒక్కొక్క టమాటాని 4 ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో కొంచెం పసుపు, ఒక 150 గ్రాముల ఉప్పుని వేసుకొని ఒక 3 రోజులు ఊరబెట్టుకోవాలి. తర్వాత తీసుకొని ఇలా ముక్కల్ని వేరు చేసి ఎండబెట్టుకోవాలన్నమాట. తర్వాత ఓటను కూడాను ఎండబెట్టుకోవాలి. ఇలాగ 2 డేస్ అనమాట. మంచి ఎండలు ఉన్నాయి కదా, అందుకని 2 డేస్ ఎండబెట్టుకున్నాను. చూడండి 2 డేస్కి ఇలా తయారయ్యాయి అనమాట. దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ ఓట కూడా 2 డేస్ ఎండలో పెట్టుకున్నాను కదా, ఒక 200 గ్రాములు బాగా క్లీన్ చేసుకుని చింతపండు కూడా వేసుకొని పక్కన నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 లీటరు నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. దాంట్లో ఒక 2 వెల్లుల్లిపాయలని బాగా దంచుకొని వేసుకోవాలన్నమాట. తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం హింగువ వేసి బాగా వేగాక పక్కన పెట్టుకోవాలన్నమాట. బాగా చల్లార్చుకోవాలి, వేడివేడిది వేయొద్దు. ఇలాగ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఎండిన టమాటా ముక్కలను వేసుకొని ఒక్కసారి మిక్సీ చేసుకోవాలి. దీంట్లో మనం నానబెట్టుకున్న ఈ చింతపండు గుజ్జుని వేసేసుకోవాలన్నమాట. మనం కేజీ టమాటాలు తీసుకున్నాం కదా, అందులో 200 గ్రాముల చింతపండు, 200 గ్రాముల కారం వేసుకోవాలన్నమాట. ఉప్పు మాత్రం 150 గ్రామ్స్ వేసాను. 1 స్పూను మెంతిపిండిని వేసుకొని బాగా మిక్సీ చేసేసి ఈ చల్లారిన ఆయిల్ అందులో మిక్స్ చేసుకోవాలన్నమాట. సూపర్గా 1 ఇయర్ నిల్వ ఉండే పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.